యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. ఇక్కడ రాయబడినది వాగ్దానము, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. మనకు ఎవరికైతే ఘనత ప్రభావములు కావాలనుకుంటామో ప్రతి ఒక్కరూ ఆయన దగ్గర మాత్రమే ఆ ఘనత ప్రభావములు ఆయన మాత్రమే ఇవ్వగలడు. బలమును సంతోషమును కూడా మనము ఆయన వద్ద నుండి మాత్రమే మనం పొందుకోగలము. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటగా యెషయా ప్రవక్తను మనం గమనించినట్లయితే ఆయన 6వ అధ్యాయంలో దేవుని సింహాసనాన్ని చూస్తున్నాడు. యెషయా రాసిన గ్రంథము 6వ అధ్యాయంలో ఆయన 3వ వచనంలో చూసినట్లయితే, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేను అనెను. కాబట్టి ప్రియులారా, మనము ఎప్పుడైతే యెషయా ప్రవక్త దర్శనంలో దేవుని సింహాసనాన్ని చూస్తున్నాడు, అక్కడ జరిగేటువంటి ఆరాధనను చూసినప్పుడు ఆయనలో ఏమైందంటే తనలో ఉన్నటువంటి అపవిత్రతను గ్రహించినట్లుగా చూస్తున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల వారి మధ్యన నివసిస్తున్నాను, నేను నశించెదను అని అనుకుంటున్న సమయంలో ఒక శరాపు యొక్క నోటికి తగిలించినట్లుగా, ఒక అగ్గిని తగిలించిన నిప్పును చేత పట్టుకొని నోటికి తగిలించినట్లుగా చూసుకున్నాడు. అది నోటికి పెదవులకు తగిలిన వెంటనే అతడు ప్రాయశ్చిత్తం పొందినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనము కూడా మన జీవితాల్లో ఏ విధంగా జీవిస్తున్నాం, దేవునికి వాక్యానుసారంగా మనము దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున మనం నడుచుకుంటున్నామా లేకుంటే తొలగిపోతున్నామా, అది ప్రతి ఒక్కటి మనం గ్రహించాలి. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనం అవన్నీ తలపోస్తూ మన యొక్క జీవితం ఏ విధంగా నడుస్తుంది, మన యొక్క ప్రతి ఒక్క దైనందిన జీవితంలో మనము లోకములో పడి నడుస్తున్నామా, లోకానుసారంగా జీవిస్తున్నామా లేకుంటే దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నామా, మనం ఒకసారి పరిశీలన చేసుకున్నప్పుడు యెషయా ప్రవక్త ఏ విధంగా తనను తాను అపవిత్రుడుగా ఏ విధంగా గ్రహించగలిగాడని, ఆ యొక్క ధూమముల చేత దేవుడికి జరుగుతున్న ఆరాధనను చూసి తను అపవిత్రుడుగా తెలుసుకున్నాడు. అపవిత్రత నుండి ఆ యొక్క శరాపు నిప్పుతో పెదవులను తగిలించినప్పుడు అతడు పవిత్రుడైనట్లుగా, దోషము తొలగిపోయినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మనము కూడా ఎప్పటికప్పుడు ఆయన పాద సన్నిధిలో మన యొక్క అపవిత్రతను మనం ఒప్పుకుంటూ, మన యొక్క దోషములను ఒప్పుకుంటూ తీసివేసిన ఎడల మనము కూడా పరిశుద్ధులుగా జీవిస్తూ మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించిన ఎడల మనకు కూడా ఆయన యొక్క ఘనత ప్రభావములను ఆయన సన్నిధిని ఉన్నవి, వాటిని మనకు ఆపాదించేవాడుగా ఉన్నాడు. బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి, వాటిని కూడా మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి యెషయా ప్రవక్త
ఎంత పెద్ద పెద్ద ప్రవక్తగా ఆయన ఘనత ఉందిగా చూస్తున్నాం. అదేవిధంగా యెషయా రాసిన గ్రంథము 66 అధ్యాయాలు 60 బైబిల్లో ఉన్నటువంటి 66 బుక్లకు సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి అంతటి ఘనతను ప్రభావమును ఆయన దేవుని యొద్ద నుండి పొందుకున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనము కూడా ఆ యొక్క ఘనత ప్రభావములు మనకు పొందుకున్నాలంటే ఇక మొదటి సమయంలో 2వ అధ్యాయము 30 వచనము చివరి లైన్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకారమందుదురు. కాబట్టి ఆయన గణపరిచే వారిని నేను గణపరుస్తానంటున్నాడు, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తానంటున్నాడు. కాబట్టి ఇక్కడ యెషయా ప్రవక్త గణపరిచినట్లుగా చూస్తున్నాం. ఆయనను దేవుడు గణపరిచి ప్రవక్తలలో గొప్ప ప్రవక్తగా చేసినట్లుగా చూస్తున్నాం. అదేవిధంగా యోసేపును ఎన్నో బాధల నుండి ఆయన తీసుకువెళ్తూ ఇక చిన్న వయస్సులోనే ఒక అధికార పీఠాన్ని ఇక బందీగా వెళ్ళినటువంటి దేశానికి ఒక ప్రధానిగా చేసినటువంటి గొప్ప ఘనతను పొందినట్లుగా చూస్తున్నాం. అదేవిధంగా దానియేలు కూడా పరాయి దేశంలో ప్రధానిగా చేసినట్లుగా చూస్తున్నాం. ఈ విధంగా గొర్రెల కాపరైనటువంటి దావీదును మహారాజుగా చేసినట్లుగా చూస్తున్నాం. ఇంతటి ఘనత ప్రభావములు మనము పొందుకున్నాలంటే ఆయన సన్నిధిలో ఉన్నాయి. కాబట్టి మనం ఆయన సన్నిధిలో మన అపవిత్రతను, మన దోషములను ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ఆయన కనికరమును పొందుకుంటాం, ఘనత ప్రభావమును పొందుకుంటాం. అదేవిధంగా బలమును, సంతోషమును కూడా పొందుకొని మనం జీవించే జీవితాన్ని సాఫీగా జీవించగలుగుతాం. కాబట్టి ప్రియులారా, మనము వాక్యము నుండి, ఆజ్ఞల నుండి తొలగిపోకుండా లోకములు పడి జీవించకుండా మనము ప్రతి నిత్యము ఆయన సన్నిధిలో మనం అపవిత్రతను, మన దోషములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ మనం ఆయన సాక్షులుగా, ఆయన బిడ్డలుగా సాక్షులుగా, లోకానికి వెలుగుగా ఇతరులను, అన్యజనులను ఆయన మార్గంలో నడిపించే విధంగా ప్రతి ఒక్కరూ వాక్యం ద్వారా అవి హెచ్చరింపబడుతూ, వాక్యం ద్వారా సరిచేయబడుతూ మన జీవితాలను కట్టుకొని ఎవరైతే నడుస్తారో వారి జీవితాలు ఆయన ఘనత ప్రభావములు కలిగినవిగా చేస్తానంటున్నాడు, బలమును, సంతోషమును ఆపాదిస్తా అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, విన్నవాళ్ళు మీరు నమ్మినట్లయితే ఆ యొక్క వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మనం కూడా ఘనత ప్రభావం పొందుకొని దేవుని బలమును, శక్తిని పొందుకొని జీవించి ఆయనను ఘనపరిచి మహిమపరచుదాం. ఈ యొక్క సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాం. కృపా కనికరము గల మహామిక్కులు ప్రేమ గల మా పరలోక తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములునైనా అవునైనా ఏక వాగ్దానం ద్వారా తండ్రి ఘనత ప్రభావములు నీ దగ్గర ఉన్నవి, నీ సన్నిధిలో ఉన్నాయి తండ్రి. ఆ బలమును, సంతోషమును నీ యుద్ధమునైనా మేము వాటిని పొందుకొనుటకు తండ్రి అర్హమైన రీతిగా తండ్రి మమ్మలను మేము సరి చేసుకొని పవిత్రపరచుకొని తండ్రి నాయన మీ స్వాద సన్నిధిలో తండ్రి మా యొక్క అపవిత్రతను ఒప్పుకొని తండ్రి దోషములను ఒప్పుకొని విడిచిపెట్టి తండ్రి మీ పరిశుద్ధపరచబడి ద్వారా తండ్రి మీ సన్నిధిలో తండ్రి మీకు సామీప్యంగా వస్తూనైనా అవును తండ్రి మిమ్మలను తండ్రి ఎరిగి జీవిస్తూ మీ ఆజ్ఞలను అనుసరించి జీవిస్తూ మీ బిడ్డలుగా సాక్షులుగా తండ్రి మీ యొక్క వాక్యమును వెలుగును తండ్రి ప్రసరింప చేస్తూ నేను అన్య జనులను తండ్రి మీ మార్గములు నడిపించడానికి మాకు బలమును, శక్తిని, సంతోషాన్ని ఆ యొక్క ఘనత ప్రభావాలను మీరే ఆపాదించేవారుగా ఉన్నారు నాయన. మా ముందు తండ్రి ఎంతోమంది భక్తులను తండ్రి మార్గదర్శకంగా ఉంచారు తండ్రి. వారిని బట్టి నైనా వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆ యొక్క మార్గంలో మేము కూడా జీవిస్తూ తండ్రి మీ యొక్క మహిమ, ఘనత ప్రభావములు మాపై పొందుకొని జీవించలాగన, మిమ్మల్ని మహిమపరచలాగన మమ్మల్ని అనునిత్యము సరిచేస్తూ తండ్రి మీ మార్గంలో నడిపించి నేను మమ్మల్ని బలము, సంతోషము గలవారుగా, శాంతి, సమాధానమైన కుటుంబ జీవితాన్ని జీవించేవారుగా తండ్రి మీ యొక్క వెలుగులో జీవించేవారుగా మమ్మల్ని మార్చమని తండ్రి ఆ యొక్క ఘనతను మాకు ఆపాదించమని వేడుకుంటూ త్వరలో రానేటువంటి యేసయ్య అతి ప్రశస్త నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.